హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. ఈరోజు మనం చిక్కుడుకాయ టమాటా ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా 1/4 కేజీ చిక్కుడుకాయలు కడిగి పక్కన పెట్టేసుకోవాలి. 1/2 కిలో టమాటాలు, 2 ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి మొత్తం ముక్కలు కోసుకొని పక్కన పెట్టాలి. గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైనా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకొని పక్కన వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయల్లోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే వేగుతాయి ఫ్రెండ్స్, తొందరగా మగ్గుతాయి. ఉల్లిపాయ అంత వేగితే అంత గుజ్జుగా వస్తుంది. వేగిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకోవాలి. చిక్కుడుకాయలు పచ్చిగా వేస్తాను. వేపించి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆగి చూడాలి. కొంచెం మగ్గిన ఇంకొంచెం మగ్గాలి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గితే చిక్కుడుకాయలు బాగా వేగుతాయి. వేగే ఫ్రెండ్స్, దీంట్లో టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటా రసం ఫ్రెండ్స్, వాటర్ అసలు వేయండి. అసలు కలిపి మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. షార్ట్ వీడియో పెడితే పెద్ద వీడియో అప్లోడ్ చేయమని అడిగారు ఫ్రెండ్స్. 3 స్పూన్లు కారం వేసుకొని కలుపుకొని మగ్గనివ్వాలి. కొంచెం ఒక 5 మినిట్స్ ఆగి మూత చూస్తే కొంచెం మగ్గే ఫ్రెండ్స్. టమాటా ముక్కలు ఇంకొంచెం ఉన్నాయి. బాగా మగ్గిన తర్వాత టమాటా రసం ఉంది కదా, ఆ రసం వేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ అయితే అసలు వేయండి ఫ్రెండ్స్. ఇలా వండితే కూర చాలా టేస్టీగా వస్తుంది, గుజ్జుగా వస్తుంది. ఈ వాటరే సరిపోతాయి. కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతున్నారు, లేకపోతే అడుగంటుతుంది. వాటర్ వేయలేదు కదా. కొంచెం నీరుంది ఫ్రెండ్స్, కాసేపు ఉంచుకోవాలి. మూత పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఇలా పైకి వస్తుంది, గుజ్జుగా అయిపోయింది. అంతే, సింపుల్గా